జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలిపట్నం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వద్ద ఈటీవీ ఈనాడు పితామహుడు చెరుకూరి రామోజీరావుకి అశ్రు నివాళి అర్పించే కార్యక్రమాన్ని కావలి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈనాడు ఈటీవీ జర్నలిస్టులు సుబ్బారావు, మార్తాటి రామారావు, మాజీ జర్నలిస్టు రామారావు, అలాగే ఆయా పత్రికల ఛానళ్లలో విధులు నిర్వహిస్తున్నటువంటి వార్తాపత్రిక విలేకరి ఓలేటి నాగేశ్వరరావు, ఆంధ్రజ్యోతి కోటేశ్వరరావు, ప్రజాశక్తి కందికట్ల నారాయణ, రమణయ్య, మల్లికార్జున రెడ్డి, జంగం తిరుపతిరావు, జయరాజ్, గోవింద్, సాయి జర్నలిస్టులు పాల్గొన్నారు. అలాగే ఆయా పార్టీల నాయకులు, టీడీపీ పట్టణ కన్వీనర్ గుత్తికొండ కిషోర్, బీజేపీ కందుకూరి వెంకట సత్యనారాయణ, టీడీపీ 23వ వార్డు నాయకులు ఆలా శ్రీనివాసులు, గాదంశెట్టి వేణు, నాగరాజు, రెడ్ క్రాస్ రవిప్రకాష్, జన విజ్ఞాన వేదిక కావలిపట్టణ అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడారు. అలాగే కావలిపట్టణం ముసునూరులోని టీడీపీ కార్యాలయం వద్ద తాజా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుత్తికొండ కిషోర్, బీజేపీ నాయకులు భరత్ కుమార్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆ సందర్భంగా అక్కడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిడ్జి సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు. ఓకే గౌరవనీయులు పత్రికా రంగ దిగ్గజం శ్రీ రామోజీరావు గారు ఈరోజు పరమపదించడం చాలా విచారకరమైన విషయం. వారు ముఖ్యంగా తన పత్రిక ద్వారా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియపరిచారు. అదేవిధంగా తెలుగు భాషల పరిపాలనా భాష రావడానికి, రాసే భాషే, మాట్లాడే భాషే రాసే భాషగా ఉండేదానికి తెలుగు గురించి కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు ప్రత్యేకమైన ఒక కాలాంశాలను పెట్టి తెలుగు భాషల యొక్క గొప్పతనాన్ని తెలుగు ప్రజలకు తెలియపరిచారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అన్ని పత్రికలతో పోల్చుకుంటే ఈనాడు మటుకే తెలుగుకి చాలా బాగా ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా వారు అనేక నిర్బంధాలను, ఎమర్జెన్సీ సమయంలో నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ వారు చివరి వరకు పత్రికా రంగం యొక్క విలువల్ని కాపాడారు. ప్రభుత్వాలకు ఏనాడు భయపడలేదు. వారికి ఈ సందర్భంగా నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారికి హృదయపూర్వక నివాళులు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో
ఒక గొప్ప వ్యక్తి. ఎన్నో కార్యక్రమాల్లో చేయటంలో ఆచిపోయిన రామోజీరావు గారిని ఈరోజు లేదనుకోవటం ఆంధ్ర రాష్ట్రానికి తీరం లోటు. ఈనాడు పత్రికలో కావల్లో విలేకరుగా పనిచేస్తున్న నేను ఆయన నేర్పిన విద్య విలువలు అన్నిటి కట్టుబడి ఎంతో నాకు గౌరవం తెచ్చిపెట్టింది. ఈనాడులో రిపోర్టర్గా పనిచేయటం అనేది ఒక పెద్ద విషయంగా భావిస్తున్నాను. ఆయన ఈరోజు లేని లోటు ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజలకు అందరికీ తీరని లోటు భావిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయనకి నివాళులర్పిస్తున్నాను. ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు గారు అక్షర శిల్పి. ఆయన ఆధ్వర్యంలో ఒక పత్రికా రంగం కానీ, ఒక టీవీ రంగం కానీ, లేదు ఫుడ్స్ దీనిలో కానీ, చిట్ ఫండ్స్లో కానీ అన్ని రకాల వ్యాపారాలు చేశారు. ఎంతోమంది వ్యాపారస్తులను చూస్తున్నా కానీ నిజాయితీగా వ్యాపారం చేసి చివరి దాకా ఆ నిజాయితీని నిలుపుకున్న మనుషులు చాలా తక్కువ. వాళ్ళల్లో మొదటోడు రామోజీరావు గారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అతని నిజాయితీ అతనిని కాపాడింది. ఆయన చిన్నప్పటి నుంచి ధైర్య సాహసాలు గలవాడు. ఆయన చిన్నప్పుడు ఆయనకి వాళ్ళ నాన్నోళ్ళు రామయ్య అని పేరు పెట్టారు. కానీ ఆయన స్కూల్లో చేరేటప్పుడు ఆయన రామయ్య అని పెట్టుకోవడం ఇష్టం లేక, ఈ పేరేందయ్యా అంటే నా పేరు రామోజీరావు అని చెప్పి ఆయన పేరును ఆయనే మార్చుకున్న ధైర్యశాలి. ఆయన మొదట అసలు ఫస్ట్ మార్గదర్శి చిట్ ఫండ్స్ని ప్రారంభించి దాంట్లో సరైన వ్యాపారం చేస్తూ దాని ద్వారా ఈనాడు పత్రికను స్థాపించారు. ఆ తర్వాత ప్రియా ఫుడ్స్ అని పెట్టి దాంట్లో రకరకాల పచ్చళ్ళు కానీ ఫుడ్స్ కానీ పెట్టి ప్రజలకి అసలు రుచులు అంటే ఏందో తెలిసేటట్టు చేశారు. అటువంటి వ్యక్తి ఎన్నో సందర్భాలు వచ్చినప్పుడు, దేశం ఇబ్బంది కాలంలో ఉన్నప్పుడు అతను ఒక శీర్షిక పెట్టి వార్త రాస్తే ప్రజలు దాన్ని అనుసరించేవారు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒకప్పుడు సారా ఉద్యమం వస్తే గ్రామాన సారా ఉద్యమం నడిచిందంటే రామారావు రాజకీయాల్లోకి 4 రోజులకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడంటే అతని వెనక ఈనాడు పత్రిక ఉండి ఇతని సంపాదకీయాలు ఇతన్ని ప్రోత్సాహం చేస్తూనే చేశారు. చాలా మంచి వ్యక్తి. ఆయన చనిపోవడాన్ని మేము అశ్రునివాళి అర్పిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా జర్నలిజానికి కొత్త వరవడి సృష్టించినటువంటి స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారు ఈ రోజున తెల్లవారుజామున మరణించడం చాలా బాధాకరం. వారి గురించి రాజకీయ రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ, అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ ఆయన చేసినటువంటి సేవలు మరువలేనివి. ఈ రోజున భారతదేశంలోనే జర్నలిజం స్కూల్స్ నడిపి జర్నలిజంకి సరికొత్త పుంతలు తొక్కించినటువంటి మహా మనిషి స్వర్గీయ రామోజీరావు గారు. వారు మన తెలుగువారు అవడం మనందరికీ గర్వకారణం. వారు స్థాపించినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు తెచ్చింది. ఈ రోజున హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలన్నీ కూడా ఈ రోజున రామోజీ ఫిల్మ్ సిటీలో వారి యొక్క షూటింగ్స్ జరుపుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ప్రతి పేదవాడికి అతి తక్కువ ధరలో పచ్చళ్ళు అందాలి, ఊరగాయ పచ్చళ్ళు తయారు చేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నదని తెలిసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసి మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ప్రియా పత్రిక. అదేవిధంగా పలు భాషల్లో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతో భారతదేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఏ నిజాన్నైనా తెలుసుకోవాలి అనుకుంటే ఈనాడు చదవాలి అని చెప్పని ప్రతి తెలుగువాడు అనుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రత్యేకంగా మా తెలుగుదేశంతో రామోజీరావు గారికి ఎనలేని దగ్గర సంబంధాలు ఉన్నాయి.
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆ రోజున పదవి విరమణ చేసినప్పుడు ఈనాడు రామోజీరావు గారు ప్రత్యేకంగా ఇది అన్యాయం, ఇది అక్రమం అని చెప్పని తన పదునైన మాటలతో, తన పదునైనటువంటి జర్నలిజంతో ఈనాడు పేపర్ ద్వారా తెలుగు ప్రజలను మేల్కొలిపి తిరిగి తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసినటువంటి విషయం మనం అందరం చూసుకోవాలి. ఈ రోజున భారతదేశంలో రాజకీయ నాయకులందరూ కూడా ఈ రోజున ఈనాడు, ఈటీవీ, ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలోనే విషయాలు తెలుసుకున్న తర్వాత అది నిజమని నమ్మే పరిస్థితి ఈ రోజున ఉంది. ఇటువంటి మహోన్నతమైనటువంటి ఈ రోజున మన మధ్యలో లేనందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, తెలుగు జాతికే గర్వకారణం. ఈరోజు ఒక ధృవతార కోల్పోవడం యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే కాకుండా భారతదేశానికి కూడా తీరని లోటు. ఇది చాలా గుర్తించాల్సినటువంటి విషయం. ఒక మంచి వ్యక్తి, ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన స్థాపించిన ఈనాడు పేపర్ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి పత్రిక ఈనాడు పేపర్. అలాగే ఈరోజు భాష కొంచెం అంతరించిపోతున్న సమయంలో ఈటీవీలో గ్రాంధికమైనటువంటి భాష ఎంతో చక్కగా, కూలచంగా, ఇబ్బంది లేకుండా, ఎక్కువగా కూడా సాగదీయకుండా వినసొంపుగా ఉండేటువంటి వార్తలు ఒక ఈటీవీలో మాత్రం ఈరోజు చూడగలం. అలాగే అన్నదాత రైతులకి, యువ విద్యార్థులకి ఇది సంగతి, అలా గొప్ప వ్యక్తుల్ని కూడా పరిచయం చేస్తూ, అలాగే పాడుతా తీగ ప్రోగ్రాంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిన్న పిల్లలైతే కానీ ఎంతోమంది అట్టడుగున్నటువంటి గాయకుల్ని ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత ఒక ఈటీవీకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. రామోజీరావు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మరియు రామోజీ ఫిలిం సిటీ ఈరోజు భారతదేశానికే గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ గురించి ఈరోజు, తెలంగాణ గురించి కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చెప్పుకుంటున్నట్టే ఒక రామోజీ ఫిలిం సిటీ అన్నది ఎంతో గర్వకారణం మనకు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా గుర్తించాల్సిన విషయం, విచారించాల్సిన విషయం. కాబట్టి ఆయన లేని లోటు ఈరోజు ఎవరూ తీర్చలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నా పేరు తోట వెంకటేశ్వర అండి, కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడిని. పెద్దవారు నేడు స్వర్గస్థులైనారు. రామోజీరావు గారు తెలియని వ్యక్తి ఏం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంచి పత్రిక నడుపుతూ ప్రజెంటు రాష్ట్రంలో తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఈనాడు పత్రిక అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా మా జన విజ్ఞాన వేదికకి ఆనాడు ఈ యొక్క సారా ఉద్యమము పాల్గొంటున్నప్పుడు ఆ సారా ఉద్యమానికి అనేక ఎడిటోరియల్స్ రాసి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఆ రోజు ఈటీవీ అయితేనేమి అటువంటి కథనాల ద్వారా ప్రజలు చైతన్యవంతమయ్యి ఈ సమాజంలో అనేక రుగ్మతలను పారదోలడానికి ఈయన చాలా కృషి చేశారు. అట్టడుగు స్థానం నుంచి పైకి వచ్చిన వారు ఈరోజు ఆయన మన మధ్యలో లేరంటే చాలా బాధాకరమైన విషయం. ఇంకా ఇదివరకు చెప్పినట్టు మిత్రుడు చెప్పినట్టు రామోజీ ఫిలిం సిటీ అంటే ప్రపంచం మొత్తం మీద తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఆ ఫిలిం సిటీలోకి మనం ఎంటర్ అయితే వేరే లోకంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. అటువంటి అద్భుతాన్ని మనకి సృష్టించినటువంటి వ్యక్తి ఈ రామోజీరావు గారు. అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఈరోజు నిలబడి ఇప్పుడు దాకా ఉన్నారు. కానీ ఆయన ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకొని ఆయన చేసినటువంటి తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడి రాష్ట్రాల్లోకేనేమి, ఈరోజు విభజిత రాష్ట్రాల్లోకేనేమి ఆయన చేసిన సేవల్ని మనం ఎప్పుడు కూడా గుర్తించుకుంటాము. ముఖ్యంగా ఆ రోజు జన విజ్ఞాన వేదికకి తన పత్రిక ద్వారా అనేక ఐటమ్స్ అన్ని అనేకటువంటి ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారా జనాన్ని చైతన్యం చేసి మా జన విజ్ఞాన వేదికకి దోహదపడ్డారు. అటువంటి వాళ్ళకి ఈరోజు మేము ఘన నివాళులు అర్పించుకోవడం అనేది మాకు ఒక సదావకాశం. కానీ చాలా బాధ వేస్తుంది మన మధ్యలో ఈరోజు ఆ ప్రధాని లేకపోవడం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి
మీడియా మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. జై జనహిత్. రామోజీరావు గారు ఈరోజు ఉదయం 4:50 చనిపోయినారని తెలిసింది. చాలా విచారము. అలాంటి మహానుభావుడు ఈ యొక్క మీడియా, ఇటు ప్రింట్ మీడియా కావచ్చు, అటు పవర్ మీడియా కావచ్చు, వీటన్నిటికీ కూడా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన వ్యక్తి వారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రాజకీయంగా మంచి పరిపాలన కావాలని, ప్రజలందరూ కూడా అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తున్న వ్యక్తి ఈరోజు చనిపోవడం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని లోటు. వారు ఒక ప్రెస్ యజమానే కాకుండా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి దిశ నిర్దేశించే వ్యక్తి. అలాంటి వ్యక్తి మరొకరు ఉంటారని నేను కూడా అనుకుంటున్నాను. అంత ఉన్నతమైన వ్యక్తి. వారి యొక్క ప్రెస్లో ఏదైతే క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ అన్నింటినీ కూడా ఎప్పుడు కూడా నిలుపుకుంటూ తనదైన శైలిలో ప్రయాణం చేశాడు. వారికి, వారి కుటుంబానికి ఆత్మకు శాంతి కలగాలని, వారి ఆత్మకు అట్లాగే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ